Welcome to Twin Study Circle. మనం ఏపీడిఎస్సి ఎస్జిటి పేపర్స్ 2025 జరిగిన ఎస్జిటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు 1 జూలై ఈరోజు జరిగిన ఎస్జిటి పేపర్లోని మ్యాథ్స్ క్విజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంకా ఈ వీడియోని పూర్తిగా చేసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ క్వశ్చన్ పేపర్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. First problem. Simplify 3/4 plus 158 by 253 minus 3/8. 3/4 plus 158 by 253 minus 3/8 ను సూక్ష్మీకరించండి. ఈ ప్రాబ్లంలో మనకి 3/4 plus 158 by 253 minus 3/8 ని సింప్లిఫై చేయమన్నారు. అయితే ఇక్కడ 8 to 253 అనేవి రిలేటివ్ ప్రైమ్ కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం అనేది మనకి 253 into 8 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో మనకి 3 into 2 into 253 ప్లస్ 253 కింద డినామినేటర్ ఉంది. అంటే మనం ఇక్కడ 158 into 8 వేసుకోవాలి. 158 into 8 plus 158 into 8 minus 3 into 253. So 253 into 8 అంటే మనకి 2024 వస్తుంది. న్యూమరేటర్లో 3 into 2 into 253 ఉంది. 3 into 2 అంటే 6 into 253 అంటే 6 3 is 18 1 ఉంటుంది. 6 5 is 30 30 plus 1 31 3 ఉంటుంది. 6 2 is 12 plus 3 అంటే 15 అంటే 1518 plus 158 into 8 అంటే 8 8 64 6 ఉంటుంది. 8 5 is 40 40 plus 6 అంటే 46 4 ఉంటుంది. 8 into 1 అంటే 8 plus 4 అంటే 12 minus 2 into 253 అంటే 3 3 is 9 3 5 is 15 3 2 6 ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ చేసి 7 అంటే మనకి ఇక్కడ 1158 ప్లస్ 1264 అంటే 8 ప్లస్ 4 అంటే 12 1 ఉంటుంది. 6 ప్లస్ 2 అంటే 7 ప్లస్ 1 అంటే 8 5 ప్లస్ 2 అంటే 7 1 ప్లస్ 1 అంటే 2 2782 మైనస్ 759 by 2024. సో మనకి 2782 మైనస్ 759 అంటే 2023 by 2024 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 2023 by 2024. నెక్స్ట్ ప్రాబ్లం. క్యూబ్ రూట్ ఆఫ్ 13,824 minus root of 576 plus cube root of 512 equal to. ఈ ప్రాబ్లం మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 13,824 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 512 వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనం దీన్నే మనం 13,824 ఈ క్యూబ్ రూట్ ని 4/1/3 గా రాసుకోవచ్చు. మైనస్ ఇక్కడ 576 ఈ స్క్వేర్ రూట్ ని 4/1/2 గా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 512 హోల్ పవర్ క్యూబ్ రూట్ ని 1/3 గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం దీన్ని 13,824 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 క్యూబ్ ఇంటూ 2/9 వస్తుంది. హోల్ పవర్ 1/3 మైనస్ 576 అంటే మనం దీన్ని 24 స్క్వేర్ గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/2 ప్లస్ 512 ని మనం 2/9 గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/3. ఇక్కడ ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్మ్ అవుతుంది. అంటే మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ వస్తుంది. అంటే 3/3 ఇంటూ 1/3 ఇంటూ 2/9 ఇంటూ 1/3 మైనస్ 24 స్క్వేర్ ఇంటూ 24/2 ఇంటూ 1/2 ప్లస్ 2/9 ఇంటూ 1/3. ఇక్కడ 3కి ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. 3 1 3 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 3 into 2 క్యూబ్ ఉంటుంది.
మైనస్ ఈ 2కి 2 క్యాన్సిల్ అంటే మనకు 24 వస్తుంది. ప్లస్ ఇక్కడ 3 1s ఈ 3's క్యాన్సిల్ అవుతుంది అంటే 2 క్యూబ్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 3 into 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే మనకి 8 వస్తుంది. 3 into 8 అంటే 24 మైనస్ 24 ప్లస్ 2 క్యూబ్ అంటే 8. ఇక్కడ ప్లస్ 24కి మైనస్ 24 క్యాన్సిల్ అంటే మనకు అప్పుడు 8 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1 8. Next problem. In a school out of 1292 students, 703 are girls. The ratio of number of boys to number of girls is. ఒక పాఠశాలలోని 1292 మంది విద్యార్థుల్లో 703 మంది బాలికలు అయిన బాలుల సంఖ్యకు బాలికల సంఖ్యకు గల నిష్పత్తి. ఈ ప్రాబ్లం మనకి ఒక స్కూల్లో టోటల్ స్టూడెంట్స్ 1292 అని చెప్పారు. ఇంకా నెంబర్ ఆఫ్ గర్ల్స్ 703 అని చెప్పారు. అయితే బాయ్స్ ఇస్ టు గర్ల్స్ రేషియో ఎంత అడిగారు. అయితే ముందు మనం నెంబర్ ఆఫ్ బాయ్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి నెంబర్ ఆఫ్ గర్ల్స్ తీసేస్తే వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ బాలింగ్ తెచ్చుకుంటే ఇక్కడ 12 వస్తుంది. 12 మైనస్ 3 అంటే 9. ఇక్కడ 8 ఉంటుంది. 8 మైనస్ 0 అంటే 8. ఇక్కడ మనం బాలింగ్ తెచ్చుకుంటే ఇక్కడ 12 అవుతుంది. ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ 12 మైనస్ 7 అంటే 5. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ మనకి 589 వచ్చింది. అయితే మనకి బాయ్స్ ఇస్ టు గర్ల్స్ రేషియో అడిగారు. అంటే బాయ్స్ ఇస్ టు గర్ల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ 589 ఇస్ టు గర్ల్స్ అంటే 703. వీటిని మనం 19 తో రీజన్ చేద్దాం. అంటే ఇక్కడ 19 3s 57 ఇక్కడ 1 ఉంటుంది. 19 1s అంటే 31 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనం 703ని 19 తో రీజన్ చేసినప్పుడు 19 3s 57 ఇక్కడ 13 వస్తుంది. అంటే 133 అంటే 19 7s 133 అంటే 37 తో రీజన్ అవుతుంది. మనకు అప్పుడు రేషియో అనేది 31:37 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 4 31:37. Next problem. The selling price of an article including 8% tax is 3,240 rupees. The price of the article before tax is. 8% పన్నుతో కలిపి ఒక వస్తువును అమ్మిన వెల 3,240 రూపాయలు. పన్ను కలపక ముందు వస్తువు ధర. ఈ ప్రాబ్లం మనకి 8% ట్యాక్స్ యాడ్ చేసి ఇంక్లూడ్ అయ్యి సెల్లింగ్ ప్రైస్ అనేది 3,240 అని చెప్పారు. అయితే ట్యాక్స్ యాడ్ చేయకముందు సెల్లింగ్ ప్రైస్ ఎంత అడిగారు. అయితే మనం సెల్లింగ్ ప్రైస్ బిఫోర్ యాడింగ్ ట్యాక్స్ అనేది మనం 100 అనుకుందాం. అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ యాడింగ్ ట్యాక్స్ అనేది అప్పుడు మనకి 108 అవుతుంది. అయితే ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ బిఫోర్ యాడింగ్ ట్యాక్స్ అనేది మనం ఎక్స్ అనుకుందాం. అయితే ట్యాక్స్ యాడ్ చేశాక మనకి 3,240 అని ఇచ్చారు. అయితే మనం ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ మనం ట్యాక్స్ పెరిగే కొద్దీ సెల్లింగ్ ప్రైస్ కూడా పెరుగుతుంది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్ గా ఉంది. డైరెక్ట్ ప్రపోర్షన్ ఉందంటే మనకి ఇప్పుడు 100/x ఈక్వల్ టు 108/3,240 అవుతుంది. అంటే అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3,240 into 100 ఈక్వల్ టు 108 into x. అంటే అప్పుడు x ఈక్వల్ టు 3,240 into 100/108 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటూ చేసిన సేక్ వస్తే డివిజన్ చేస్తుంది. ఇక్కడ ఇది 18 6 క్యాన్సిల్ అవుతుంది. ఇది 18 1s ఇక్కడ 14 వస్తుంది. అంటే మనకి ఇక్కడ 18 8 144 ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ 6 1s ఇది 30s క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి 30 into 100 వస్తుంది. అంటే అప్పుడు 30 into 100 అంటే మనకి 3,000. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ బిఫోర్ యాడింగ్ ట్యాక్స్ ఈక్వల్ టు 3,000 rupees. దీని కరెక్ట్ ఆన్సర్ is option 4 3,000 rupees. Next problem. The quadrilateral formed by joining the midpoints of sides of a quadrilateral is always a. చతుర్భుజ భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడిన చతుర్భుజం ఎల్లప్పుడూ ఒక. ఈ ప్రాబ్లం మనకి ఒక క్వాడ్రిలేటర్ లో
మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏ కోఆర్డినేటర్ ఫామ్ అవుతుంది అడిగారు. అయితే మనకి ఏబిసిడి కోఆర్డినేటర్ లో ఏబికి మిడ్ పాయింట్ పి, బీసీకి మిడ్ పాయింట్ క్యూ, సిడికి మిడ్ పాయింట్ ఆర్, ఇంకా ఏడీకి మిడ్ పాయింట్ ఎస్ అనుకుందాం. అయితే ఈ మిడ్ పాయింట్స్ మనం జాయిన్ చేస్తే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ప్రకారం ఏసీ ఈ డయాగ్నల్ అనేది ఎస్ఆర్ కి ఇటు సైడ్ ఎస్ఆర్ కి ప్యారల్ గా ఉంటుంది. అలానే ఈ ట్రయాంగిల్ చూస్తే మనకి పీక్ కూడా ప్యారల్ గా ఉంటుంది. అంటే ఈ రెండు ప్యారల్, అంటే ఎస్ఆర్ అనేది పీక్ క్యూ అనేది ప్యారల్ అవుతాయి. అలానే ఈ డయాగ్నల్ చూద్దాం. బీడీ డయాగ్నల్ లో ఇక్కడ మనకి అప్పుడు ఆర్క్యూ అనేది ప్యారల్ అవుతుంది. ఇన్సైడ్ ట్రయాంగిల్ లో ఎస్పీ అనేది ప్యారల్ అవుతుంది. అంటే ఎస్పీ ఇంకా ఆర్క్యూ అనేది ప్యారల్. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేది ప్యారల్ కాబట్టి ఈ కోఆర్డినేటర్ అనేది మనకి ప్యారలోగ్రామ్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 parallelogram, సమాంతర చతుర్భుజం. నెక్స్ట్ ప్రాబ్లం. In triangle ABC, AD is the median and G is the centroid. If AG equal to 12.5 centimeters, then AD equal to. త్రిభుజం ABCలో AD మధ్యగత రేఖ మరియు G గురుత్వ కేంద్రం. AG ఈక్వల్ టు 12.5 సెంటీమీటర్స్ అయిన AD ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం మనకి ఒక ట్రయాంగిల్ ఏబిసిలో మనకి బీసీ మిడ్ పాయింట్ అనేది డి అని ఇచ్చారు, ఇంకా సెంట్రాయిడ్ జీ. అయితే ఏజీ ఈక్వల్ టు 12.5 ఇచ్చారు. అయితే ఏడి ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి సెంట్రాయిడ్ అనేది ఒక మీడియం ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే మనకి ఏ 2x ఇంకా జీడి అనేది x అవుతుంది. అయితే మనకి ఏడి ఎంత అడిగారు. అంటే మనకి అప్పుడు ఏడి ఈక్వల్ టు 3/2 ఇంటూ ఏజీ అవుతుంది. అంటే 3/2 ఇంటూ ఏజీ అంటే 12.5. 2 ones ఇది 6.25 అవుతుంది. అంటే మనకి 3 ఇంటూ 6.25 వస్తుంది. 3 15 1 ఉంటుంది. 3 to 6 plus 1 అంటే 7. ఇక్కడ 6 is 18. మనకి అప్పుడు ఏడి ఈక్వల్ టు 18.75 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 18.75. నెక్స్ట్ ప్రాబ్లం. అసెషన్ 2024 divided by 0 equal to 1 equal to 0 divided by 2024. Reason. Division by 0 is not defined. ప్రవచనం A. 2024 divided by 0 equal to 1 equal to 2024. వివరణ. సున్నాతో భాగాహారం నిర్వచించబడదు. ఈ ప్రాబ్లం మనకి అసెషన్ రీజన్ ఇచ్చారు. అయితే అసెషన్ లో మనకి 2024 డివైడ్ బై 0 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 0 డివైడ్ బై 2024 ఇచ్చారు. ఇంకా రీజన్ డివిజన్ బై 0 నాట్ డిఫైన్ ఇచ్చారు. ఇక్కడ అసెషన్ లో మనం 0తో డివిజన్ చేస్తే మనకి మనం డిఫైన్ చేయలేము కాబట్టి 1 కాదు. ఇంకా 0 డివైడ్ బై 2024 అనేది మనకి 0 అవుతుంది, కానీ ఇక్కడ 1 ఇచ్చారు కాబట్టి ఇది అసెషన్ అనేది ఫాల్స్. ఇంకా రీజన్ లో మనకి డివిజన్ బై 0 నాట్ డిఫైన్ ఇచ్చారు, ఇది ట్రూ. అంటే మనకి అసెషన్ ఇస్ ఫాల్స్, రీజన్ ఇస్ ట్రూ. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అసెషన్ ఇస్ ఇన్కరెక్ట్ బట్ రీజన్ ఇస్ కరెక్ట్. ప్రవచనం అసత్యమే కానీ వివరణ మాత్రం సరైనది. నెక్స్ట్ ప్రాబ్లం. మ్యాచ్ ద ఫాలోయింగ్ షేప్స్ విత్ ద నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ యాక్సెస్. ఏ పారలోగ్రామ్, బి ఐసోస్క్లేస్ ట్రయాంగిల్, సి రాంబస్. 1 1 2 2 3 0. కింది ఆకారాలను వాటి సౌష్ఠవాక్షముల సంఖ్యచే జతపరచము. ఏ సమాంతర చతుర్భుజం, బి సమద్విబాహు త్రిభుజం, సి సమచతుర్భుజం. 1 1 2 2 3 0. ఈ ప్రాబ్లం మనకి సిమెట్రికల్ యాక్సిస్ ని మ్యాచ్ చేయాలని చెప్పారు. అయితే ఇక్కడ మనకి పారాగ్రామ్ ఇచ్చారు. పారాగ్రామ్ కి సిమెట్రికల్ యాక్సిస్ అనే ఉండవు. అంటే మనకి 0 సిమెట్రికల్ యాక్సిస్. ఐసోస్క్లేస్ ట్రయాంగిల్ కి మనకి 1 సిమెట్రికల్ యాక్సిస్ ఉంటుంది. ఇంకా రాంబస్ కి 2 సిమెట్రికల్ యాక్సిస్ ఉంటాయి. అయితే మనకి అప్పుడు ఏ 3 బి 1 ప్లస్ సి అనేది 2
అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 A 3 B 1 C 2. Next problem 0.25 into 2x minus 4 equal to 0.05 into 2x plus 3. Then value of x is 0.25 into 2x minus 4 equal to 0.05 into 2x plus 3. అయితే x యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి 0.25 into 2x minus 4 equal to 0.05 into 2x plus 3 అని ఇచ్చారు. అయితే x వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనకి LHS ఇంకా RHS లో 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం రెండింటిని 100 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకి 25 into 2x minus 4 equal to 5 into 2x plus 3 వస్తుంది. ఇప్పుడు 25 into 2x minus 4 చేద్దాం. అంటే 25 into 2x అంటే 50x minus 25 into 4 అంటే 100 equal to 5 into 2x అంటే 10x 5 plus 5 into 3 అంటే 50. లేక మనకి వేరియబుల్స్ అన్ని ఒకసారి తెచ్చుకుందాం. 50x ఇక్కడ ప్లస్ 10x అని ఇటు వస్తే మైనస్ 10x అవుతుంది. ఈక్వల్ టు 50 ఇక్కడ మైనస్ 100 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 100 అవుతుంది. అంటే మనకి 50 మైనస్ 10 అంటే 40x ఈక్వల్ టు 15 ప్లస్ 100 అంటే 150. అంటే ఇక్కడ x ఈక్వల్ టు 115/40 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేసిన వస్తే డివిజన్ అవుతుంది. ఇది 115 ఇంకా 5 టేబుల్ తో డివిజన్ చేద్దాం. ఇది 5 8 40 అవుతుంది. ఇక్కడ 5 2s 10 ఇక్కడ 1 ఉంటుంది. అంటే 5 3 15 అంటే అప్పుడు మనకి x ఈక్వల్ టు 23/8 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 23/8. నెక్స్ట్ ప్రాబ్లం the expansion form in powers of a number is 8 into 10 power 5 plus 6 into 10 cube plus 4 into 10 square plus 2 into 1. Then the number is ఒక సంఖ్య యొక్క ఘాత విస్తరణ రూపం 8 into 10 power 5 plus 6 into 10 cube plus 4 into 10 square plus 2 into 1. అయితే ఆ సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఒక నెంబర్ యొక్క ఎక్స్పాండ్ ఫ్రమ్ పవర్స్ రాస్తే అది 8 into 10 power 5 plus 6 into 10 cube plus 4 into 10 square plus 2 into 1. అయితే ఆ నెంబర్ ఏంటి అడిగారు. అయితే ఇక్కడ మనం 8 into 10 power 5 అంటే 8 into 1 lakh plus 6 into 10 cube అంటే 6 into 1000 plus 4 into 10 square అంటే 4 into 100 plus 2 into 1 అంటే 2. మనకి అప్పుడు 8 into 1 lakh అంటే 8 lakhs plus 6 into 1000 అంటే 6000 plus 4 into 100 అంటే 400 plus 2. అప్పుడు మనకి ఆ నంబర్ అనేది 8,06,402 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 8,06,402. నెక్స్ట్ ప్రాబ్లం one of the factors in the factorization of 6x square plus x minus 12 is 6x square plus x minus 12 యొక్క కారణాంక విభజనలో ఒక కారణాంకం. ఈ ప్రాబ్లం మనకి 6x square plus x minus 12 ఫ్యాక్టర్ చేస్తే ఒక ఫ్యాక్టర్ ఏంటి అడిగారు. అయితే మనం 6x square plus x minus 12 ని ఫ్యాక్టర్ చేద్దాం. ఇక్కడ 6x square ఇక్కడ మనకి 12 6 72 కాబట్టి ఇక్కడ మనకి x అని మనకి ఇంటూ చేస్తే -72 ప్లస్ చేస్తే x రావాలి. అంటే మనం అప్పుడు x ని ప్లస్ 9x మైనస్ 8x తో రాసుకోవచ్చు. -12 ఇక్కడ మనకి 6x square ప్లస్ 9x లో 3x కామన్ తీద్దాం. అప్పుడు మనకి 2x దీంట్లో 3x కామన్ తీసినప్పుడు మనకి +3 వస్తుంది. 8x -12 లో -4 కామన్ తీద్దాం. అప్పుడు మనకి 2x ఇక్కడ -12 లో -4 కామన్ తీస్తే +3 ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 3x -4 ఇంటూ 2x +3. అంటే మనం ఇక్కడ 6x square plus x minus 12 లో ఫ్యాక్టర్ చేసినప్పుడు ఏ ఫ్యాక్టర్ ఒక ఫ్యాక్టర్ ఏంటి అడిగారు కాబట్టి 3x -4 అయినా 2x +3 అయినా అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్లో 3x -4 ఒకటే ఇచ్చారు కాబట్టి మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 3x -4 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం AB plus BC whole square minus 2AB square C equal to. ప్రాబ్లం మనకి AB plus BC whole square minus
2ab స్క్వేర్ సి ఈక్వల్ టు అని ఇచ్చారు. అయితే మన ఏబి ప్లస్ బిసి హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అవుతుంది. అంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే మనకు ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ అంటే బి స్క్వేర్ సి స్క్వేర్ అవుతుంది ప్లస్ 2ab. అంటే 2 ఇంటూ ఏ అంటే ఏబి బి అంటే బీసీ మైనస్ 2ab స్క్వేర్ సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2 ఇంటూ ఏబి ఇంటూ బీసీ అంటే 2ab స్క్వేర్ సి మైనస్ 2ab స్క్వేర్ సి. ఇక్కడ ప్లస్ 2ab స్క్వేర్ కి మైనస్ 2ab స్క్వేర్ సి కి క్యాన్సిల్ అవుతుంది. మనకి అప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనకి రెండింటిలో బి స్క్వేర్ కామన్ కాబట్టి బి స్క్వేర్ కామన్ తీద్దాం. అంటే మనకి అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే మనకి బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3 b square into a square plus c square. Next problem. If the mean of 26, 28, 25, x, 24 is 27, then x equal to 26, 28, 25, x, 24 plus 27 and x equal to. ప్రాబ్లం మనకి మీన్ ఆఫ్ 26, 28, 25, x ఇంకా 24 కి మీన్ అనేది 27 ఇచ్చారు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడిగారు. మీన్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి 26 ప్లస్ 28 ప్లస్ 25 ప్లస్ ఎక్స్ ప్లస్ 24 అవుతుంది బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి బై 5 ఈక్వల్ టు 27. సో మనకి 26 ప్లస్ 28 అంటే 54 ప్లస్ 25 అంటే మనకి 79 ప్లస్ 24 అంటే మనకి 103 వస్తుంది. అంటే 103 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 5 డివైడ్ చేస్తుంది, సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. అంటే మనకి 27 ఇంటూ 5 వస్తుంది. అంటే అప్పుడు 103 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 27 ఇంటూ 5 అంటే మనకి 135. అంటే మనకి అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 103 అడిషన్ చేస్తుంది, సో ఇక్కడ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది. అంటే మనం 135 మైనస్ 103 అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 135 మైనస్ 103 అంటే మనకి 32 వస్తుంది. అంటే మనకు అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 32. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3 32. Next problem. A juice bottle contains 2.2 liters of juice. The number of 200 glasses need to pour it completely. ఒక పళ్ళ రసం సీసాలో 2.2 లీటర్ల రసం ఉంది. ఆ రసాన్ని 200 మిల్లీలీటర్ల పరిమాణంగా గల ఎన్ని గ్లాసుల్లో నింపవచ్చు. ప్రాబ్లం మనకి ఒక బాటిల్ లో జ్యూస్ యొక్క క్వాంటిటీ అనేది 2.2 లీటర్స్ అని చెప్పారు. ఇంకా గ్లాస్ యొక్క కెపాసిటీ 200 మిల్లీలీటర్స్ అని చెప్పారు. అయితే నెంబర్ ఆఫ్ గ్లాసెస్ రిక్వైర్డ్ ఎంత అడిగారు. అయితే ఇక్కడ మన 2.2 లీటర్స్ 1 లీటర్ కి 1000 మిల్లీలీటర్స్ కాబట్టి మనం 2.2 ఇంటూ 1000 మిల్లీలీటర్స్ అంటే మనకి 2200 మిల్లీలీటర్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి గ్లాసెస్ రిక్వైర్డ్ ఇక్కడ గ్లాసెస్ రిక్వైర్డ్ అన్నప్పుడు మనకి టోటల్ జ్యూస్ యొక్క క్వాంటిటీ అనేది 2200 మిల్లీలీటర్స్ బై గ్లాస్ యొక్క కెపాసిటీ అనేది 200 వేసుకోవాలి. అంటే ఇక్కడ 2 zeros కి అప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 ones 11 క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ గ్లాసెస్ రిక్వైర్డ్ అంటే 11 గ్లాసెస్. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1 11. Next problem. Triangle ABC is an equilateral triangle where AB equal to 10 centimeters. Then the ratio of altitude AD and BD is. త్రిభుజం ABC యొక్క సంబాహు త్రిభుజం AB ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు అయిన ఉన్నతి AD మరియు BDల నిష్పత్తి. ప్రాబ్లం మనకి ఏబిసి అనేది ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని చెప్పారు. ఇంకా ఏబి అనేది 10 సెంటీమీటర్స్ అయితే ఏడి అనేది ఆల్టిట్యూడ్ అని చెప్పారు.
ఇక్కడ మనకి ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ బి అనేది 60 degrees ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లం మనకి ఏడి ఇస్టు బిడి రేషియో ఎంత అడిగారు. tan 60 అప్లై చేద్దాం. మనకి tan 60 degrees tan 60 అంటే మనకి tan అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే మనకి ఏడి బై బిడి అవుతుంది. మనకు తెలుసు ఏడి అంటే మనకి tan 60 అంటే √3 √3/1 ఈక్వల్ టు ఏడి బై బిడి. అప్పుడు మనకి ఏడి ఈస్టు బిడి ఈక్వల్ టు √3:1 అవుతుంది. అయినా మనం ఇంకో మెథడ్ లో కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి ఇది ఈక్వల్ ట్రయాంగిల్ లో ఇక్కడ ఆల్టిట్యూడ్ అనేది బైసెక్ట్ చేస్తుంది. అంటే బీసీ ఈక్వల్ టు 10 cm అయినప్పుడు బీడీ ఈక్వల్ టు 5 cm అవుతుంది. ఇప్పుడు మనకి ఏడి అనే పైథాగరస్ థీరం ప్రకారం ఏడి ఈక్వల్ టు √AB² మైనస్ BD². ఇక్కడ √AB² అంటే 10² మైనస్ BD² అంటే 5² ఈక్వల్ టు ఇక్కడ √10² అంటే 100 మైనస్ 5² అంటే 24. అంటే 100 మైనస్ 25 అంటే మనకి 75 వస్తుంది. ఇక్కడ మనం √75 మనం 5√3 రాసుకోవచ్చు. అంటే మనకి ఈ ప్రాబ్లం మనకి ఏడి ఇస్టు బిడి ఎంత రేషియో ఎంత అడిగారు. ఏడి ఇస్టు బిడి అన్నప్పుడు ఇక్కడ ఏడి ఈక్వల్ టు 5√3 ఇస్టు బిడి అంటే 5. ఇక్కడ 5కి ఇక్కడ 5కి క్యాన్సిల్ అవుతుంది. అంటే అప్పుడు మనకి √3:1 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 4 √3:1. Next problem. A road roller takes 500 complete revolutions to level a road. The base radius of roller is 2.1 meters and length 3 meters. Then the area of the road in meters square. ఒక రోడ్డును చదువు చేయడానికి దానిపై ఒక రోడ్ రోలర్ 500 పూర్తి భ్రమణాలు చేయవలసి ఉంది. ఆ రోడ్ రోలర్ యొక్క భూ వ్యాసార్థం 2.1 మీటర్లు మరియు పొడవు 3 మీటర్లు అయిన ఆ రోడ్డు వైశాల్యం చదరపు మీటర్లలో. ప్రాబ్లం మనకి ఒక రోడ్ రోలర్ యొక్క రేడియస్ అనేది 2.1 meters ఇంకా హైట్ 3 meters అని చెప్పారు. అయితే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేది 500. అయితే రోడ్ యొక్క ఏరియా ఎంత అడిగారు. మనకి రోడ్ ఏరియా ఈక్వల్ టు రోడ్ రోలర్ అనేది సిలిండర్ అంటే సిలిండర్ షేప్ లో ఉంటుంది. అయితే మనకి రోడ్ ఏరియా అన్నప్పుడు దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇంటూ ఇక్కడ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేది 500. 500 టైమ్స్ రెవల్యూషన్స్ చేస్తుంది కాబట్టి ఇంటూ 500. అంటే మనకు తెలిసి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πRh ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే 500. అంటే 2πRh అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ R అంటే 2.1 ఇంటూ 3 ఇంటూ 500. ఈ 7 months ఈ 0.3 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి 0.3 ఇంటూ 3 అంటే 0.3 ఇంటూ 3 అంటే 0.9 వస్తుంది. 0.9 ఇంటూ 22 ఇంటూ 2 ఇంటూ 500 అంటే 1000 వస్తుంది. అంటే మనకి ఇక్కడ 0.9 ఇంటూ 1000 అంటే 900 ఇంటూ 22. ఇక్కడ మనకి తెలుసు 22 ఇంటూ 9 అంటే 198. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. అంటే మనకి 19,800 meters square అవుతుంది ఈ రోడ్ యొక్క ఏరియా అనేది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2 19,800. Thank you. Your twin study circle.